నీకు లేదు కదా, ఫోల్డర్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు నీ ఆప్షన్ అన్నమాట, వాళ్ళు చెప్తారు బాబు యూజర్ మాత్రమే డిలీట్ చేయి, ఫోల్డర్ అలాగే ఉంచు. ఆ ఫోల్డర్లో ఆ యూజర్ తయారు చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఫైల్స్ కొన్ని ఫోటోస్ ఉన్నాయి కదా, వాటిని నెక్స్ట్ ఫోల్డర్లోకి కాపీ చేద్దాం. ఓకే ఓకే, కాపీ. మరి సార్ కాపీ అనేది ఎలా చేయాలి సార్? హౌ టు కాపీ ద డేటా ఫ్రమ్ వన్ ఫైల్ టు వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. ఓహోహో, మళ్ళీ కాఫీ అనేది వచ్చిందా? ఎస్ ఎస్, కాఫీ వచ్చింది, ఎస్. అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్లోకి డేటాని ఎలా కాపీ చేయాలా? లైనెక్స్లో. ఎస్, అప్పుడు లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్, హౌ టు కాపీ దిస్ డేటా ఫ్రమ్ దిస్ లొకేషన్ టు దట్ లొకేషన్. ఎక్కడి నుంచి ఈ లొకేషన్లో ఉన్న ఈ డేటాని ఎస్ ఆ లొకేషన్లోకి ఎలా సెండ్ చేయాలమ్మా? ఆ లొకేషన్ అంటే ఏంటి? వేరే లొకేషన్లోకి, ఆ న్యూ ఫోల్డర్లోకి. ఎస్, దిస్ ఈస్ అ ఓల్డ్ ఫోల్డర్, బట్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ ఓల్డ్ ఫోల్డర్. దిస్ ఇస్ అ న్యూ ఫోల్డర్, బట్ న్యూ ఫోల్డర్లోకి ఈ డేటా అంతా కాపీ అవ్వాలా? ఓకే, దానికోసం ఏ కమాండ్? సిపి. సిపి అంటే ఏంటి సార్? కాఫీ. కాఫీ. సిపి మీన్స్ వాట్? కాఫీ అని అంటే. కాఫీ అంటే మీకు తెలుసు కదా, కంట్రోల్ సి వాడతారు. సిటి ఆర్ఎల్ ప్లస్ సి అంటే ఏంది? కంట్రోల్ సి అంటే కాఫీ ఎక్కడ? విండోస్లో. బట్ ఇక్కడ ఏంది? సిపి అంటే కాఫీ. సిపి లైనక్స్లో సిపి వాడతాం. సిపి. సార్, కేకే సార్, సిపిని ఎలా వాడాలి సార్? యాక్చువల్గా మీరు సిపిని అసలు దేనికి ఉపయోగిస్తారు అంటే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? Yes, లేదా? yes, sir. Yes. ఓకే ఓకే, ఫ్లో అర్థమవుతుందా? ఫ్లో అర్థమవుతుందా ఎలా చెప్తున్నాను ఏంటనేది? ఫ్లో ఇదంతా థియరిటికల్గా వెళ్ళిపోతూ ఉండాలి, వన్ బై వన్. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చెప్పేసి క్లాస్ అయిపోయినట్టు దేనికి లాభంలే, వేస్ట్ అయింది, చదువులే వేస్ట్. మరొక ఎంసీఏ చేసినట్టు అయింది, మరొక డిగ్రీ చేసినట్టు అయింది, పరిస్థితి అది. చాలా సందర్భాల్లో మనల్ని చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎవడరా నేను చదువుకోమంది, ఏం చేస్తున్నాడురా? చదువుకోకుండా వాడు బెస్ట్ కదరా, 10వ తరగతి పాస్ అయ్యాడు, ఇప్పుడు ఫ్యామిలీ సెట్ చేసుకున్నాడు, తల్లిదండ్రులకి నెలకి 20-30 వేలు ఇస్తున్నాడు ఇంట్లో. మనం బీటెక్, ఎంటెక్, ఎంఎస్, అబ్బా పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఉంటాయి, రూపాయి రాదు. ఎందుకు? స్కిల్ లేదే. కేకే సార్, సర్టిఫికేట్ల వల్ల స్కిల్ రాదా? రాదు. అదే కాదు ఇక్కడ ప్రాబ్లం. సర్టిఫికేట్ల వల్ల అంతే, నథింగ్ ఇస్ దేర్. ఓకే, సరే సరే, ఓకే. ఆ, సరే ఇప్పుడు సార్, కాఫీ అంటే ఏంది? ఆ గొడవ ఏంది? కాఫీ. కాఫీ అంటే కాఫీ ఎక్కడి నుంచి చేయాలా? ఎస్, కాఫీ ద డేటా ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఓకే ఓకే, అంటే ఫైల్ ఉందా? ఆ ఫైల్ ఉంది, రైట్ రైట్, ఫైల్ ఉంది. ఫైల్ వన్ ఉంది, ఎస్. ఈ ఫైల్ వన్లో కొంత డేటా ఉంది బాస్. ఓకే ఓకే, ఈ డేటా ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ వన్లో ఉన్న ఈ డేటాని, ఈ ఫైల్ మొత్తాన్ని, ఎస్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది నాకు, ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ ఉంది, రైట్ రైట్. ఇది ఏబిసి బ్యాంక్ అనేది ఏంటి? ఫోల్డర్, యాక్చువల్గా ఫోల్డర్. ఈ ఫోల్డర్లోకి ఈ ఫైల్ని కాపీ చేయాలా? ఈ ఫైల్ నేమ్ ఏందో తెలుసా? పేమెంట్ ఫైల్. ఓకే, పేమెంట్ ఫైల్ వన్ అనేది ఇక్కడ నుంచి ఈ లొకేషన్ నుంచి ఇక్కడ కాపీ జరగాల. ఓకే ఓకే, అప్పుడు మనం వాడతాం అదే సిపి. ఓకే ఓకే, అంటే ఫైల్ వన్ అక్కడికి వెళ్ళాలి. ఎస్, దీన్నే మనం ఏమంటామంటే డెస్టినేషన్. దీన్ని మనం ఏమంటాం? డెస్టినేషన్ ఆర్ టార్గెట్ ఫోల్డర్. డెస్టినేషన్ ఆర్ టార్గెట్ ఫోల్డర్. అంటే డెస్టినేషన్ అంటే ఏంది? ఇక్కడ మనం పంపించే ప్లేస్. టార్గెట్ అంటే ఏంది? ఇక్కడ మనం ఈ ఫైల్ని పంపించే ప్లేస్నే టార్గెట్ అంటాం, డెస్టినేషన్ అంటాం. మరి దీన్ని ఏమని పిలుస్తాం? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సోర్స్. ఇంకో మాటలో చెప్పాలంటే సోర్స్ ఫైల్. ఇంకో మాటలో చెప్పాలంటే సోర్స్ ఫైల్. ఈ సోర్స్ ఫైల్ని అక్కడికి సెండ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ సిపి. సిపి వల్ల ఏమైంది? సోర్స్ ఫైలు, ఈ ఫైల్ వల్ల అనేది ఇక్కడ ఉంటుంది. ద సేమ్ ఫైల్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ ఆల్సో. ఈ ఫోల్డర్లో కూడా అదే పేమెంట్ ఫైల్ ఉంటుంది. ఓకే ఓకే, ఎందుకు సార్ అట్లా చేస్తారు? ఎందుకంటే సంథింగ్ కాల్డ్ యాజ్ అ బ్యాకప్ అనుకోండి, సింపుల్గా మీరు చెప్పాలంటే. ఇక్కడ ఈ లొకేషన్లో ఉంటుంది, ఇక్కడ ఈ లొకేషన్ ఉంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ దిస్ లొకేషన్, ఎస్, ఐ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ డేటా ఫ్రమ్ దిస్ ఫోల్డర్ ఈజీలీ. ఎస్, అట్లా అనమాట. అందుకోసం కాఫీ అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే, కాఫీ ద డేటా ఇంటూ సమ్ అదర్ లొకేషన్.
but the payment file is in available in the source location as well as destination location also అని చెప్పాలా. వాడు అడుగుతాడు క్వశ్చన్, ఇఫ్ ఐ కాపీ దిస్ ఫైల్ వన్ ఫ్రమ్ దిస్ లొకేషన్ టు దిస్ డెస్టినేషన్, ఓకే, బోత్ లొకేషన్స్ ఆర్ ద అవైలబుల్ ఇన్ ద సేమ్ ఫైల్, ఎస్ ఎస్, ఆ రెండు లొకేషన్స్లో సేమ్ ఫైలే ఉంటుంది, అది విషయం, అట్లా చెప్పాలి. అది కాల్డ్ యాజ్ ఎ సిపి. సిపి ఆహా అట్లాగా సార్, ఈ ఫైల్ అనేది ఇక్కడ వద్దు, అసలు తీసిపడే, అసలు వద్దనే వద్దు, డైరెక్ట్గా ఈ ఫైల్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలా. దాన్నే మనం ఏమంటాం, కట్. అది కాఫీ కాదు, కట్. ఓహో, కట్కి మనం ఏంది కంట్రోల్ ఎక్స్ వాడతాం, ఎక్కడ సిటిఆర్ఎల్ ప్లస్ ఎక్స్ వాడతాం, ఎక్స్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ వాడతాం. కానీ కంట్రోల్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఏంది కట్ అంటాం, దాన్ని కట్ అంటాం, కంట్రోల్ ప్లస్ ఎక్స్ని కట్ అంటాం. కానీ కంట్రోల్ ప్లస్ ఎక్స్ లాగా లైనెక్స్లో ఒక కమాండ్ ఉందా కటింగ్ చేయడానికి, ఉంది. ఆ కమాండ్ పేరేంది, దాని పేరే ఎంవి. మూవ్. ఎంవి కట్ అంటే ఎంవి, మూవ్ ఎంవి. ఎంవి అంటే కటింగ్, సిపి అంటే కాఫీ అంటే ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద బోత్ లొకేషన్స్, రెండు లొకేషన్స్లో ఫైల్ ఉంటుంది కాపీ చేస్తే. బట్ కట్ అన్నాం అనుకో ఏమైతే తెలుసా, ఈ ఫైల్ డైరెక్ట్గా ఇక్కడ కట్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ కట్. కట్ అంటే ఏంది, ఎంవి. ఓకే ఓకే, ఎంవి, ఎస్ ఎస్ ఎంవి. ఓకే, ఎంవి అంటే ఏంటి సార్, మూవ్, స్టాండ్స్ ఫర్ మూవ్ అంటే ఏంది, కటింగ్ అంతే. అంటే ఎంవి stands for move. MV is a command in Linux which is used to move the data from one location to another location. But the data is available only one single location, not both locations. Not both locations. చూసారా, ఎంవి కమాండ్. ఎంవి ఎంవి కమాండ్ ఉపయోగించి అసలు యాక్చువల్గా ఒక డేటా అంటే ఒక ఫైల్ని, ఎస్, ఒక ఫోల్డర్ని కట్ చేయొచ్చా, చేయొచ్చు. కానీ ఫైలు ఫోల్డర్ని కటింగ్ చేయొచ్చు, ప్లస్ ఫైలుకి ఫోల్డర్కి నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. నేమ్ చేంజ్, యూ కెన్ ఆల్సో చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్, యూ కెన్ ఆల్సో చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. ఎస్ ఎస్, అంటే ఫైల్కి నేమ్ చేంజ్ చేయొచ్చు, రైట్, ఫోల్డర్కి నేమ్ చేంజ్ చేయొచ్చు, ఎస్ రైట్. దేనివల్ల, దేన్ని ఉపయోగించి అంటే ఎంవి. ఓకే ఓకే, అంటే రెండు విధాలుగా ఉపయోగపడిద్దా, రెండు రకాలుగా ఉపయోగపడింది. ఎంవి అనే కమాండ్ రెండు రకాలుగా ఉపయోగపడింది. ఒకటేమో ఫైల్ని, ఇక్కడున్న ఫైల్ని వేరే లొకేషన్లోకి కట్ చేసి పంపించడానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఆ ఫైల్ని, ఆ ఫోల్డర్లో పేర్లు మార్చడానికి కూడా మనం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం పేర్లు మార్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎంవి కమాండ్ వాడాలి. ఎంవి మీన్స్ వాట్, చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్, చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఫోల్డర్, అండ్ ఆల్సో కట్ ద ఫైల్, కట్ ద ఫోల్డర్. కటింగ్ చేయొచ్చు అంటున్నా నేను. ఎస్, దిస్ ఈస్ కాల్డ్ ఎంవి. ఎంవి అంటే కాఫీ అంటే వేరు, ఎంవి అంటే వేరు. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక పని చెప్పండి, కాఫీ అంటే సిపి అన్నారు, ఓకే, ఓకే, కట్ అంటే ఎస్ ఎంవి అన్నారు, కటింగ్ ఇక అంతే, కట్ అంటే ఎంవి అన్నారు, ఓకే, కటింగ్ ప్లస్ రీనేమ్. ఓకే, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అవును, కటింగ్ ప్లస్ రీనేమ్. అంటే దేన్ని కటింగ్ చేస్తుంది, దేన్ని రీనేమ్ చేస్తుంది, ఎయిదర్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. ఫైల్స్ అయినా ఫోల్డర్స్ అయినా కట్ చేసి పడేస్తుంది, రీనేమ్ చేస్తుంది. ఓకే ఓకే, మరి సిపి కమాండ్ కూడా అంతే, జస్ట్ కాపీ ద ఫైల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, రైట్. ఏం సార్, ఫోల్డర్ చేయదా ఏంది, ఫోల్డర్ కూడా, ఓకే, అప్పుడేంది, కాపీ ద ఫోల్డర్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్, అంతే. చూసావా, అంటే ఈ విధంగా కాఫీ అనేది ఈ విధంగా వస్తుంది, అర్థమైందా. కట్ అనేది ఈ విధంగా వస్తుంది, రైట్. కాఫీ, కట్, సిపి, ఎంబి. సరే సార్, బాగానే ఉంది. అసలు కాఫీ కట్ అసలు నాకు ఇవన్నీ వద్దు సార్, డైరెక్ట్గా నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను సార్. కేకే సార్, ఎట్లా చేయాలి, రిమూవ్, ఆర్ఈఎంవి, రిమూవ్, అసలు ఆ ఫైలు ఫోల్డర్ని రిమూవ్ చేయాలా, చేసి పడేయచ్చా. ఎస్ ఎస్, యూ కెన్ ఆల్సో
రిమూవ్ ద ఫైల్ అండ్ రిమూవ్ ద ఫోల్డర్. ఎస్ ఎస్, రిమూవ్ ద ఫైల్, రిమూవ్ ద ఫోల్డర్. ఎలాగా? ఆర్ఎం. ఓకే ఓకే, ఆర్ఎం. ఆర్ఎం ఈజ్ ఎ కమాండ్. ఆర్ఎం స్టాండ్స్ ఫర్ రిమూవ్. ఇట్ కెన్ రిమూవ్ ద ఫైల్ అండ్ ఇట్ కెన్ ఆల్సో రిమూవ్ ద ఫోల్డర్. ఫైల్స్ని రిమూవ్ చేయొచ్చు, ఫోల్డర్స్ని రిమూవ్ చేయొచ్చు. ఎస్ ఎస్. ఓకే, ఫైల్ని రిమూవ్ చేయొచ్చు, ఫోల్డర్ని రిమూవ్ చేయొచ్చు. సైట్ బాగుంది సార్. ఆర్ఎం ఒకటే సరిపోద్దా? ఎస్, ఆర్ఎం ఒకటే సరిపోదు. అయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉపయోగించాలి ఆర్ఎం తోటి. డిఫరెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్? ఏం లేదు. సపోజ్ ఇది ఒక ఫైల్ అనుకోండి, ఫైల్ వన్, రైట్. ఇదేమో ఫోల్డర్, ఫోల్డర్, ఫోల్డర్ వన్, అంతే. ఇదేమో ఫైలు, ఇదేమో ఫోల్డర్. ఇప్పుడు సపోజ్ మీరు ఆర్ఎం అనేది ఏం చెప్తున్నాం? యూ క్యాన్ డిలీట్ ద ఫైల్, యూ కెన్ ఆల్సో డిలీట్ ద ఫోల్డర్. సరే. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైలు, ఈ ఫోల్డరు అనేది ఉంది. అదే ఫైల్ను నువ్వు రిమూవ్ చేయాలంటే ఆర్ఎం వాడొచ్చా? ఎస్, ఆర్ఎం వాడి ఫైల్ వన్ అని రాయాలా. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఫైల్ డిలీషన్ మోడల్. ఫైల్ని ఈ విధంగా డిలీషన్ చేయాలా. లేదు లేదు, అట్లా కాదు. ఆర్ఎం రాసి ఇది ఫోల్డర్, ఫోల్డర్కి మారిద్ది డిరేషన్. ఎస్, ఎలాగా? ఆర్ఎం రాసి ఫోల్డర్ నెంబర్ వన్ అని రాసావా, ఎర్రర్ వచ్చింది నీకు వెంటనే. అదేంది అది? ఆర్ఎం రాశాను కదా, ఫోల్డర్ నేమ్ రాశాను కదా, డిలీట్ చేయదా? చేయదు, ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ అంటే ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎస్, దానికి ఒక ఆప్షన్ తగిలిచ్చాడు, దాని పేరు ఆర్. ఆర్ ఆప్షన్ వాడాలి. అదర్వైజ్ యు కెనాట్ డిలీట్ దిస్ ఫోల్డర్ నెంబర్ వన్. ఓకే, అంటే ఫైలు ఉంది, ఫోల్డర్ ఉంది. ఫైల్ని ఈ విధంగా డిలీట్ చేయాలా, ఫోల్డర్ని ఈ విధంగా డిలీట్ చేయాలా, అది స్టోరీ ఇక్కడ. ఓకే ఓకే. ఆ, సరే సార్, ఫైలు ఫోల్డర్ డిలీట్ చేయాలా? ఫోల్డర్ని డిలీట్ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఏమైనా లేదా? ఉంది, ఫోల్డర్. ఫోల్డర్ అంటే ఏంది? డైరెక్టరీ. డైరెక్టరీని డిలీట్ చేయడానికి లైనెక్స్లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద డైరెక్టరీ, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద డైరెక్టరీ వీ హ్యావ్ ఏ టూ ఆప్షన్స్, నెంబర్ వన్, నెంబర్ టూ, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అయ్యి? ఏం లేదు. ఆర్ఎం అనేది ఫస్ట్ ఆప్షన్ మీకు తెలుసు, రైట్. దీంతో పాటు ఆర్ఎం డిఐఆర్. డిఐఆర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఆర్ఎం ఉంది, ఆర్ఎం డిఐఆర్ కూడా ఉంది. దేనికోసం? డైరెక్టరీని రిమూవ్ చేయటం కోసం ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ఎం అనేది ఇప్పుడే చూశారు, ఆర్ఎం రాసి హైఫన్ ఆర్ రాస్తే ఫోల్డర్ వన్ విల్ బి డిలీటెడ్. బాగుంది. మరి ఇక్కడ చూడండి, ఆర్ఎం రాస్తే ఫోల్డర్ డిలీట్ అవుతుంది కదా. ఎస్ ఎస్, వీ కెన్ ఆల్సో డిలీట్ ద ఫోల్డర్, డిలీట్ ఫోల్డర్ ఈజీలీ. మరి ఆర్ఎండిఐఆర్కి ఏంది? డిలీట్ ఫోల్డర్. ఆ డిలీట్ ఫోల్డర్, డిలీట్ ఫోల్డర్. ఎస్ భాను, అర్థమవుతుందా? ఆర్ఎం దేనికి? ఫోల్డర్ని డిలీట్ చేయడానికి. ఫోల్డర్ డిలీటెడ్. ఆర్ఎండిఐఆర్ దేనికి? ఫోల్డర్ని డిలీట్ చేయడానికి. ఫోల్డర్. ఫోల్డర్ని డిలీట్ చేయడానికి. ఇది అదే, అది అదే. మరి రెండెందుకు? ఒకదాన్నే వాడొచ్చు కదా, రెండోది ఎందుకు అవసరం లేదు కదా. అంతే కదా మరి. ఇది ఫోల్డర్ని డిలీట్ చేసినప్పుడు, అది ఫోల్డర్ని డిలీట్ చేసినప్పుడు, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టూ కమాండ్స్? నో, నథింగ్. ఎస్, అందుకని ఇప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. లైనెక్స్ నేనే అడిగా, అమ్మా లైనెక్స్ ఇందమ్మా ఇది. ఆర్ఎం అంటే ఫోల్డర్ని డిలీట్ చేయొచ్చు, ఆర్ఎం డిఐఆర్ అంటే ఫోల్డర్ని డిలీట్ చేయొచ్చు. మరి ఇదేంది గోళ? రెండెందుకు నాకు? ఒకటి చెప్పు అంటే ఏ, రెండు నీ ఇష్టం ఉపయోగించుకోండి. అయితే అది చాలా తెలివైంది లైనెక్స్. చెప్పింది ఏమని తెలుసా? ఏం లేదు బాబు, చూడు, ఫోల్డర్లో మనకి రెండు రకాలుగా ఉంటాయి, టూ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. అంటే జనరల్గా అనుకో, ఎట్లాగా? ఏం లేదు, కొన్ని ఇదిగో ఫోల్డర్ నెంబర్ వన్ ఉంది, ఇది ఫోల్డర్ నెంబర్ వన్. ఈ ఫోల్డర్ అనగానే ఎస్, దాని లోపల చాలా ఫైల్స్ ఉంటాయి. ఫైల్ వన్ ఉంది, ఫైల్ టూ ఉంది, ఫైల్ ఫోర్ ఉంది, డాష్ డాష్ డాష్, 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్. ఇది యాక్చువల్గా ఈ ఫోల్డర్లో 100 ఫైల్స్ ఉన్నాయి. డేటా ఉంది యాక్చువల్గా 100 ఫైల్స్. ఓకే ఓకే. మ్మ్. అదే విధంగా రెండో ఫోల్డర్, ఫోల్డర్ టూ రాశా. దీనిలో డేటా ఏం లేదు, నో ఫైల్స్, నో డేటా.
అసలు ఫైల్స్ లేవు, డేటా లేదు, అసలు ఫోల్డర్స్ ఏమీ లేవు, నథింగ్ ఇస్ దేర్. ఇది అంతా ఏమంటాం మనం? ఇది ఎంటీ ఫోల్డర్. ఎంటీ ఫోల్డర్, ఇది ఎంటీ ఫోల్డర్ అంటే నెంబర్ 2 అనేది ఎంటీ ఫోల్డర్ అంతే. నెంబర్ 1 అనేది ఎంటీ కాదు. అది ఎంటీ కాని దాన్ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? నాన్ ఎంటీ. ఇప్పుడు అర్థమైంది? ఎంటీ కాని దాన్ని ఏమంటాం? నాన్ ఎంటీ ఫోల్డర్. ఈ నాన్ ఎంటీ ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే ఎట్లా? అది ఇక్కడ క్వశ్చన్. ఈ ఎంటీ ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే ఎట్లా? ఓకే ఓకే. అయితే లైనెక్స్ చెప్పింది, ఏమని చెప్పింది నాయన? ఎంటీ ఫోల్డర్ అయినా నాన్ ఎంటీ ఫోల్డర్ అయినా ఒక సింగిల్ కమాండ్ ఉంది, దాని పేరు ఆర్ఎం. యూ కెన్ డిలీట్ ఎంటీ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ ఫోల్డర్ ఆల్సో, నో ప్రాబ్లం, నో ఇష్యూ అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. ఏంటేంటి? యూ కెన్ ఆల్సో డిలీట్ ఎంటీ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎంటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ బై యూజింగ్ ఆర్ఎం కమాండ్. ఆర్ఎం కమాండ్ ఉపయోగించి ఫోల్డర్స్ని డిలీట్ చేసి పడేసేయి, నీ ఇష్టం. ఎలా డిలీట్ చేయాలా? ఏం లేదు, ఇదిగో ఆర్ఎం రాసేసేయి, -R రాసి ఫోల్డర్ నెంబర్ 1 రాయి. ఆర్ఎం రాసి -R రాసి ఫోల్డర్ నెంబర్ 2 రాయి. అప్పుడు 1 డిలీట్ అయింది, 2 డిలీట్ అయింది, 2 డిలీట్ అవుతాయి. అది ఎంటీయా నాన్ ఎంటీయా సంబంధం లే. ఆర్ఎం అనేది ఎంటీని నాన్ ఎంటీని రెండింటిని డిలీట్ చేసి పడేస్తుంది, అదంతే ఆర్ఎం అనే కమాండ్. అప్పుడు మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అమ్మా ఆర్ఎం అనే కమాండే ఉంది కదా ఎంటీ నాన్ ఎంటీని డిలీట్ చేయడానికి, ఈ ఆర్ఎం డిఐఆర్ ఏంటి అసలు? ఎందుకు ఇచ్చావు ఈ కమాండ్ని? ఆర్ఎం డిఐఆర్ అది ఎందుకు ఇచ్చావు అని అడిగితే అప్పుడు చెప్పింది లైనెక్స్ ఏమని, ఏం లేదు బాబు, ఆర్ఎం డిఐఆర్ అనే కమాండ్ దేనికంటే జస్ట్ ఓన్లీ ఎంటీ ఫోల్డర్స్ని డిలీట్ చేయడానికి ఆర్ఎం డిఐఆర్ అనే కమాండ్ వాడతాను అంతే. RMDIR is a command which is used to delete an empty folders. Which is used to delete an empty folders. But what about RM? RM is a command which can be used to delete empty as well as non-empty folders. యాక్చువల్గా ఆహా, అయితే రియల్ టైంలో చూడండి, రియల్ టైంలో ఈ ఫోల్డర్స్ని అండ్ ఫైల్స్ని ఎస్ డిలీట్ చేయడానికి యాక్సెస్ మీకు ఇస్తారా? ఇవ్వరు. నో యాక్సెస్ బాస్. అరే అవునా? అవును, చాలా 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 ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్, నో బడీ కెన్ డిలీట్ దిస్ ఫోల్డర్ అండ్ ఫైల్స్. ఆహా, ఫైల్స్ని ఫోల్డర్స్ని డిలీట్ చేయడానికి లేదా? లేదు. లేకుండా మనం ఏం చేస్తాం? ఈ ఫైల్స్ని ఫోల్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తాం. అంటే ఈ ఫైల్స్ని ఫోల్డర్ని ప్రొటెక్షన్ యాక్సెస్ కంట్రోల్ చేస్తాం అనమాట. ఎవడు దీన్ని డిలీట్ చేయడానికి లేదు అంటే దానినే మనం ఫైల్స్కి ఫోల్డర్స్కి పర్మిషన్ ఇవ్వటం అంటాం. ఆ పర్మిషన్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. నో, ప్రతి వాళ్ళు వచ్చి RM:R కొట్టి డిలీట్ చేయాలంటే, హే హూ ఆర్ యూ, ఎవడరా నువ్వు, ఎందుకు డిలీట్ చేస్తున్నావు అని అడిగిద్ది అనమాట. ఎందుకు? యాక్సెస్ డినైడ్ మెసేజ్ వచ్చింది నీకు. ఎందుకు? ఈ ఫోల్డర్ని ఈ ఫైల్స్కి మనం ముందుగానే సెట్టింగ్ చేసి పడేస్తాం. దాన్నే ఫైల్స్ పర్మిషన్ అంటాం, ఫోల్డర్స్ పర్మిషన్ అంటాం. ఫైల్స్కి ఫోల్డర్స్కి మనమే పర్మిషన్ సెట్ చేస్తాం. ఎవరు డిలీట్ చేయాలి, ఎవరు డిలీట్ చేయకూడదో కూడా మనమే చెప్పొచ్చు. అసలు ఎవరు డిలీట్ చేయకూడదు అంటే మనమే ఫైల్స్కి ఫోల్డర్స్కి పర్మిషన్ సెట్ చేస్తాం. అది ఎప్పుడు ఇస్తుంది? అది నెక్స్ట్ వేరే లెవెల్లో కాన్సెప్ట్ అది. ఎస్, ఇన్ రియల్ టైమ్ నో బడీ కెన్ యాక్సెస్ దిస్ డిలీట్ ఆప్షన్. మరి ఎవరికి ఇస్తారు? ఎవరో ఒకళ్ళకి ఇస్తారు అంతే. ఎవరో ఒకళ్ళు సీనియర్స్కి, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఈ డిలీట్ అనే ఆప్షన్ ఎస్ ఇస్తాను. సో దాట్ నేను ఆ వ్యక్తి మాత్రమే వాటిని డిలీట్ చేయగలడు. ఎప్పుడు? ఇఫ్ అన్నెసరీ అనుకుంటే. అదర్వైజ్ అతనికి కూడా డిలీట్ ఆప్షన్ నేను ఇవ్వను అంతే. సచ్ వే దాట్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ లినక్స్. లినక్స్ అనేది మోర్ సెక్యూర్డ్ యాజ్ వెల్ యాజ్ అనేది ఫాస్ట్ అనేది. ఎందుకంటే ఇందుకే మరి ఫైల్స్ ఫోల్డర్స్ ఎవడు పడితే వాడిని డిలీట్ చేయడానికి లేదు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నా కంప్యూటర్లోకి వెళ్ళి ఇదిగో ఇది ఉంది, దీన్ని డిలీట్ అని కొట్టామనుకో, డిలీట్ అవ్వచ్చేమో. ఇదిగో డిలీట్ కొడితే అరే అయిపోతుంది, అంతే అయిపోయింది. ఇక్కడ ఇది విండోస్ ఫార్మాట్, బట్ లినక్స్ ఫార్మాట్లో ఎట్లా కాదు, హూ ఆర్ యూ అనేది వెంటనే. అది అంత స్ట్రిక్ట్ అనమాట అది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్ ఓకే, అసలు సార్ ఓకే కేకే సార్,
ఈ ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తే ఒకసారి ఒకట డిలీట్ చేశారనుకోండి, బట్ హౌ కెన్ ఐ గెట్ ఇట్ బ్యాక్? అసలు ఈ రిమూవ్ చేసిన ఈ ఫైల్ని కానీ ఈ ఫోల్డర్ని కానీ మనం తీసుకోవచ్చా? రికవరీ ఉందా? ఉంది. కానీ ఆ సబ్జెక్ట్ నీకు తెలియాలంటే నువ్వు అర్జెంటుగా డిస్క్ గురించి తెలుసుకోవాలి. డిస్క్. ఓకే, ఓకే, డిస్క్ అంటే ఏంది, డిస్క్ విషయాలు ఏంటి, దాని మెకానిజం ఏంటి, ఇవన్నీ చాలా విషయాలు నీకు తెలియాలా. అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు రికవరీ అనేది సబ్జెక్ట్ నీకు అర్థమైంది. అంతేగాని ఏం తెలియకుండా ఇది ఉంది అనుకుంటే చెప్పాలంటే ఏం చెప్తావు? అదేమన్నా 2 నిమిషాలు 1 నిమిషంలో చెప్పే కాన్సెప్ట్ కాదే. కాబట్టి ఎందుకు సార్ డిస్క్కి ఫైల్స్కి సంబంధం ఏంటి సార్? డిస్క్కి ఫైల్కి సంబంధం ఏంది? అసలు డిస్క్ గురించి మొత్తం మనం ఎందుకు తెలుసుకోవాలా? ఎస్ బాస్, వాట్ ఎవర్ ద ఫైల్స్ యు ఆర్ క్రియేటింగ్, వాట్ ఎవర్ ద ఫైల్స్ యు ఆర్ క్రియేటింగ్, వాట్ ఎవర్ ద ఫోల్డర్స్ యు ఆర్ క్రియేటింగ్, ఆల్ ద ఫైల్స్ అండ్ ఆల్ ద ఫోల్డర్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ డిస్క్ ఓన్లీ. చాలా ముందుగా చెప్పా, అందుకనే అప్పుడే చెప్పా. ఫైల్స్ ఫోల్డర్స్ ఫస్ట్ క్లాస్లోనే బాబు హార్డ్ డిస్క్ ఉంటుంది. అది నార్మల్ హార్డ్ డిస్క్ ఉంటుంది, అది ఎస్ఎస్డి డిస్క్ ఉంటుంది. వాట్ ఎవర్ ద folders and whatever the files you are creating, all the files will be storing inside a disk. ది స్టోరీ. ఆ డిస్క్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు అసలు రికవరీ ఆప్షన్ అనేది అద్భుతంగా తెలుసుకోవచ్చు. ఎస్, రికవరీ ఆప్షన్స్ అనేది అప్పుడు తెలుసుకోవచ్చు. ఎట్లా ఉంది, చాలా ఉంది, మొత్తం చాలా సబ్జెక్ట్ ఉంది బాస్. డేటా బ్యాకప్ అండ్ రికవరీ ఉంది.